ఓం శాంతి. ఈరోజు మార్చి 1వ తేదీ 2026 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా మార్చి 9, 2009లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక పరమాత్మ సాంగత్యం అనే రంగు యొక్క మరియు కంబైన్డ్ స్వరూపం యొక్క యథార్థమైన హోళీని జరుపుకోండి. ఈరోజు హోలియెస్ట్ అత్యంత పవిత్రుడైన తండ్రి తన హోలీ పిల్లలు అంటే పవిత్రమైన పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు. పవిత్ర ఆత్మలైన మీపై ఏ రంగు అంటుకున్నందున మీరు పవిత్రంగా అయ్యారో ఆలోచించండి. రంగులైతే అనేకం ఉన్నాయి, కానీ మీకు ఏ రంగు అంటుకుంది? అన్నింటికంటే శ్రేష్టమైన ఏ రంగు ద్వారా మీరు పవిత్రంగా అయ్యారు? అన్నింటికంటే శ్రేష్టమైన రంగు పరమాత్మ సాంగత్యం అనే రంగు. కనుక పరమాత్మ సాంగత్యం అనే రంగు అంటుకోవటం ద్వారా సహజంగానే హోలీగా అనగా పవిత్రంగా అయిపోయారు. ఆత్మ యొక్క రంగు అపవిత్రం నుంచి పవిత్రంగా అయిపోయింది. ఎందుకంటే మీరందరూ కూడా పరమాత్మను మీ కంపానియన్గా అంటే సహచరునిగా చేసుకున్నారు. వారి యొక్క కంపెనీలో అంటే వారిని తోడుగా చేసుకున్నారు. కనుక పరమాత్మతో కంబైన్డ్గా అయిపోయారు. మాయ తండ్రి నుంచి వేరు చేసేందుకు అంటే ఒంటరిగా చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ సదా కంబైన్డ్గా ఉన్నవారు ఎప్పుడూ కూడా తండ్రి నుంచి వేరుగా అవ్వలేరు. ఎందుకంటే మాయ ఇరువురిని కూడా వేరుగా చేసేసి ఆ తర్వాత పాత సంస్కారాలను ఇమర్జ్ చేస్తుంది. పాత సంస్కారాలు ఇమర్జ్ అవ్వటము అంటే వాటిని స్మృతిలోకి తెచ్చుకున్నప్పుడు శుద్ధ సంస్కారాలు మర్జ్ అయిపోతాయి, మాయమైపోతాయి. అంటే వీటిని మర్చిపోతారు. పాత సంస్కారాలు సోమరితనం మరియు నిర్లక్ష్యం. ఇవి భిన్న భిన్న రూపాలలో ఇమర్జ్ అవుతూ ఉంటాయి. కనుక నేను సదా కంబైన్డ్గా ఉంటున్నానా లేక అప్పుడప్పుడు ఒంటరిగా కూడా అయిపోతూ ఉన్నానా అని ప్రతి ఒక్కరూ కూడా స్వయాన్ని చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. బాబా నుండి వేరుగా అవ్వటం అనగా మాయ రంగును అంటించుకోవటం. ఈ సోమరితనం నిర్లక్ష్యము చాలా రకరకాల రూపాలలో వస్తాయి. ఈ రూపాలతో మాయ తన వైపుకి ఆకర్షించుకుంటుంది. ఈ సోమరితనం నిర్లక్ష్యము రావణుడి యొక్క ఖజానాలు, తండ్రి ఖజానాలు కాదు అని పిల్లలు కూడా గుర్తించలేకపోతారు. ఇంకా ఏమంటారంటే నేను కోరుకోవటం లేదు, కానీ అది నా సంస్కారము అని రావణుడి యొక్క ఖజానాను నాది అని చాలా నషాతో చెప్తారు అంటున్నారు బాబా. ఈ రావణుడి యొక్క ఖజానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీవిగా చేసుకోవటం ద్వారా మీలో ఉన్నటువంటి శుభ సంస్కారాలు నెమ్మదిగా సమాప్తమవుతూ పోతాయి. పరమాత్మ సాంగత్యం అనే రంగు బలహీనమవుతూ ఉంటుంది మరియు మాయ యొక్క రంగు మీలో ఇమర్జ్ అయిపోతూ వస్తుంది. బాప్దాదా మీ పైన తన సాంగత్యం అనే రంగును వేశారు. దానితో పాటు జ్ఞానం అనే రంగు, శక్తుల యొక్క రంగు, గుణాల రంగును కూడా వేస్తూ ఉంటారు. ఎవరికైతే ఆత్మిక రంగు అంటుకుంటుందో, ఈ అవినాశి రంగు అంటుకుంటుందో వారిపైన ఇక ఇతర ఏ రంగులు కూడా వారికి అంటుకోవు అంటున్నారు బాబా. ఈ యొక్క రంగు ద్వారా ఎంత పవిత్రంగా అయిపోతారు, ఎంత పవిత్రంగా అయిపోయినారు. పూర్తి కల్పం అంతటిలో మీ వంటి పవిత్రులుగా మరెవ్వరూ కూడా అవ్వలేదు. మీ పవిత్రత ప్రభువు సాంగత్యం అనే రంగు, పరమాత్మతో కంబైన్డ్గా ఉండే అనుభవము అన్నింటికంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది మరియు ప్రియంగా కూడా ఉంటుంది. మీ పవిత్రత ఎలాంటిది అంటే మీ శరీరము మరియు ఆత్మ రెండూ కూడా పవిత్రంగా అవుతాయి. పవిత్రతను సుఖము, శాంతి, ప్రేమ, ఆనందాలన్నింటికి కూడా తల్లి అని అంటారు.
అందువలన తండ్రి వచ్చి మనల్ని ఎంత పవిత్రంగా చేస్తారంటే, ఇప్పుడు చూడండి కలియుగం యొక్క చివరి జన్మలో కూడా మీ జడ చిత్రాలకు ఎంత విధిపూర్వకంగా పూజ జరుగుతూ ఉందో మీరు చూస్తున్నారు కదా. ఇది పవిత్రత యొక్క విశేషత అంటున్నారు బాబా. సత్యమైనటువంటి హోళీ అంటే పరమాత్మ సాంగత్యం అనేటటువంటి రంగును అంటించుకోవటం మరియు కంబైన్డ్ స్వరూపం యొక్క యథార్థమైన హోళీని మీరు ఇప్పుడు జరుపుకుంటూ ఉన్నారు కదా. బయట మనుష్యులు కూడా హోళీని రకరకాల రూపాలతో జరుపుకుంటారు. హోళీ అనే పదానికి కూడా రహస్యం ఉంది అనేది మీకు తెలుసు. హోళీ అంటే అర్థం హోళీ అనగా జరిగిపోయిందేదో జరిగిపోయింది, గతం గతః అని అంటారు కదా, ఇది అర్థం. మరి మీరందరూ కూడా పాత జీవితము, పాత విషయాలు, పాత సంస్కారము, పాత వ్యర్థ సంకల్పాలను హోళీ చేసేసారు కదా. అందువలన బాబా అంటారు, పరమాత్మ సాంగత్యం అనే రంగు అంటుకోవటము అనగా పాత జన్మను మరచిపోవటం, పాత విషయాలను మరచిపోవటం. ఎందుకంటే మరు జీవాగా అయిపోయారు కదా. శరీరంతో ఎలా అయితే ఒక జన్మను వదిలేసి మరొకటి తీసుకుంటే అప్పుడు పాత జన్మ గుర్తుంటుందా? అదేవిధంగా ఇప్పుడు మీరందరూ కూడా బ్రాహ్మణ జన్మను ధారణ చేసుకున్నారు. మరి పాత జన్మ సంస్కారాలు వేటినైతే పొరపాటుగా నా సంస్కారాలు అని అంటున్నారో అవి నిజంగా మీవేనా అని అడుగుతూ ఉన్నారు బాబా. అవి బ్రాహ్మణ జీవితం యొక్క సంస్కారాల? అప్పుడప్పుడు సోమరితనం, అప్పుడప్పుడు రాయల్ నిర్లక్ష్యము. ఈ నిర్లక్ష్యం అనేది కూడా చాలా రకరకాల రూపాలలో వస్తుంది. బ్రాహ్మణ జీవితము అనగా కొత్త జీవితం, ఇందులో పాతవేవి కూడా ఉండవు కదా అంటున్నారు బాబా. ఈరోజు హోళీని జరుపుకోవటము అనగా పాత సంస్కారాల హోళీని, అంటే వాటన్నింటిని కాల్చేయటం, కాల్చిన తర్వాతనే జరుపుకోబడుతుంది. కనుక ఇప్పుడు మీరు జరుపుకునేటటువంటి స్వరూపం కదా మీది. హోలియెస్ట్ అత్యంత పవిత్రుడైన తండ్రి మీపై హోళీగా అయ్యేది అంటే పవిత్రంగా అయ్యేటటువంటి రంగును చల్లారు. బాబా అంటారు, ఏ విధంగా ఈరోజు విశేషంగా ఈ పాత సంస్కారాన్ని కూడా రానివ్వకూడదు, అలాంటి హోళీని జరుపుకోవాలి. నేను చేయాలి అనుకోలేదు, కానీ నా సంస్కారం అనే రాయల్ మాటలు ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో వాటిని ఈరోజు దృఢ సంకల్పం అనే విధి ద్వారా సమాప్తం చేయండి అంటున్నారు బాబా. హోళీని హోళీగా జరుపుకుంటున్నారు కదా పిల్లలు. అందుకు బాప్దాదా మీకు పదమా రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. నా సంస్కారము అనే మాటను ఇప్పుడు పొరపాటున కూడా నోటి నుండి రానివ్వకండి అంటున్నారు బాబా. ఎందుకంటే అది రావణుడిది కదా. ఏ విధంగా అయితే రావణుడిని మీరు శత్రువు అని అంటారు. శత్రువు యొక్క ఖజానాను మీదిగా చేసుకోవటం ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా అంటున్నారు బాబా. ఇప్పుడు ఈ మాట యొక్క హోళీని జరుపుకోండి, అంటే కాల్చేసేయండి. నా సంస్కారము అనేదాన్ని కాల్చేసి హోళీని జరుపుకోండి. కాల్చటం గురించి కూడా ఒక మంచి విషయాన్ని చెప్తారు కదా బాబా. కోకిని దారంతో కట్టి వండుతారు, తర్వాత దానిని బయటకు తీసినప్పుడు కోకి ఉడుకుతుంది, కానీ దారం మాత్రం కాలదు. అలా ఆత్మ అనేది అవినాశి, శరీరం వినాశి అని మీరు చదువుకున్న మొదటి పాఠానికి ఇది గుర్తు అంటున్నారు బాబా. ప్రతి పండుగను కూడా స్మృతి చిహ్నంగా తయారు చేశారు, కానీ అనేక సూక్ష్మంగా ఉండే విషయాలకు స్థూల రూపాన్ని ఇచ్చేశారు. కానీ స్మృతి చిహ్నం అయితే తయారు చేశారు కదా. స్మృతి చిహ్నాలను భక్తిలో కూడా తక్కువేమీ చేయలేదు. ద్వాపర కలియుగాలలో కూడా కొన్ని స్మృతి యొక్క విషయాలను ఉంచారు. దాని ద్వారా చాలా వికారిగా అవ్వటం నుండి రక్షించారు.
తండ్రి మనపై ఎంత ఆత్మిక రంగును వేస్తున్నారంటే దాని ద్వారా మీరు హోలీ హంసలుగా అయిపోయినారు అంటున్నారు బాబా. హోలీ హంస అనగా నిర్ణయ శక్తి కలిగిన హోలీ హంస. ఏ పని చేస్తున్నా కూడా ఒక సీటును ఫిక్స్ చేసుకోండి. ఆ సీటు ఏది? మొదట ఆ సీటుపై సెట్ అయ్యి తర్వాత నిర్ణయించండి. ఆ సీటు ఏదో తెలుసా? అది త్రికాలదర్శి అనే సీటు. మొదట త్రికాలదర్శి అనే సీటుపై సెట్ అయ్యి 3 కాలాలను చూడండి. కేవలం వర్తమానమే కాదు, ఆది మధ్య అంతం 3 కాలాలను చూడండి. 3 కాలాలలో లాభముందా లేక నష్టముందా అనేది చూడండి. చాలామంది పిల్లలు దీంట్లో చాలా చతురులుగా ఉన్నారు అంటున్నారు బాబా. తండ్రిని కూడా చాలా సంతోషపరుస్తారు. పొరపాటు చేసేస్తారు కదా. ఆ తర్వాత బాప్దాదాతో ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, బాబా మీరు దయాహృదయులు కదా, క్షమాసాగరులు కదా అని బాబా ఎవరు అనేది బాబాకే గుర్తు చేయిస్తారు. చేసిన పొరపాటును నాకు వినిపించి సమాప్తం చేయండి అని బాబా ఏదైతే చెప్పారో అది మీరే చెప్పారు కదా అని బాబాకు మళ్ళీ గుర్తు చేయిస్తారు. ఒక మాటను పక్కా చేసుకొని వినిపించటం అయితే వినిపిస్తున్నారు, కానీ దృఢ సంకల్పం ద్వారా స్వయాన్ని పరివర్తన చేసుకొని తర్వాత వినిపించండి అంటున్నారు బాబా. బాబ్దాదా పూర్తి రోజంతటిలో చేస్తాము అవుతాము అనే పాటను చాలా వింటారు. ఏ విధంగా? ఇలా చేస్తాము అవుతాము అనేవారు తండ్రితో పాటు వెళ్తారా? తండ్రి అయితే ఎవరు రెడీగా ఉన్నారు, కానీ ఇలాగ అవుతాము చేస్తాము అనేటటువంటి వారు ఎవరు రెడీగా అయితే లేరు కదా. మరి తండ్రితో పాటు ఎలా వెళ్తారు? తండ్రితో పాటు వెళ్ళే వారిని చూస్తూ ఉండిపోతారు వాళ్ళు. ఏ విధంగా నా పిల్లలు నా వెంట రాకుండా ఉండిపోవాలి అని తండ్రి కోరుకోరు కదా. ఇంటికి వాపస్ వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళరా? ఎందుకంటే ఇంటికి వెళ్ళి తర్వాత రాజ్యంలోకి రావాలి. తండ్రితో పాటు ఇంటికి వెళ్ళకపోతే మరి బ్రహ్మాబాబాతో కలిసి రాజ్యంలోకి కూడా రాలేరు, తర్వాత వస్తారు. అందువలన ఇందులో చేస్తాము అవుతాము అని దీంట్లో కూడా అంటారా? చేరుకునేస్తాము, చూడండి బాబా తప్పకుండా చేరుకునేస్తాము కదా. ఇప్పుడు ఇలాంటి భాషను సమాప్తం చేయండి అంటున్నారు బాబా. మంచిది. నలువైపులా ఉన్న పిల్లలు ఎవరైతే సదా తండ్రి సమానం సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలనే సంకల్పాన్ని ధారణ చేశారో, అంతేకాక సమయం అనుసారంగా ఆ సంకల్పానికి దృఢత అనే బలాన్ని ఇస్తూ ఉంటారో, ఇటువంటి శుభ సంకల్పాన్ని ధారణ చేసుకున్న వారికి తండ్రి ఆశలను పూర్తి చేసే ఆశా నక్షత్రాలకు దాది యొక్క మాట కర్మాతీతంగా అవ్వాల్సిందే అవ్వాల్సిందే అవ్వాల్సిందే. మమ్మ యొక్క మాట ఏం చేయాలో ఈరోజే చేయండి, రేపటి పైకి వదిలేయకండి. దీది యొక్క మాట ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ మాటలు చెవులలో మారుమ్రోగుతూ ఉండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, కర్మాతీతులుగా అవ్వాలి అనే తపనలో ఉండండి. ఈ మాటలను పదే పదే స్మృతిలోకి తెచ్చుకునే సమర్థ ఆత్మలకు బాప్దాదా యొక్క పవిత్రమైన పిల్లలకు హోలీ శుభాకాంక్షలు. మధువనం యొక్క మిఠాయి కంటే ముందు అందరి నోరు తెరచి బాప్దాదా యొక్క ఈ మిఠాయిని తినండి. తిన్నారా? అందరికీ కూడా బాప్దాదా మరియు అడ్వాన్స్ పార్టీలో ఉండేటటువంటి పిల్లలందరి యొక్క ప్రియ స్మృతులు మరియు బాప్దాదా యొక్క నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ఈరోజు వరదానం: సర్వ ఆత్మల పట్ల స్నేహము మరియు శుభచింతక భావనను ఉంచుకునేవారు దేహి అభిమాని భవ. వరదానం యొక్క వివరణ:
ఎలాగైతే మహిమ చేసే ఆత్మ పట్ల స్నేహ భావన ఉంటుందో, అలాగే ఎప్పుడైనా ఎవరైనా శిక్షణ యొక్క సూచన ఇచ్చినట్లయితే అందులో కూడా ఆ ఆత్మ పట్ల వీరు నా పట్ల చాలా పెద్ద శుభచింతకులు అనే స్నేహము మరియు శుభచింతన యొక్క భావన ఉండాలి. ఇటువంటి స్థితి గలవారినే దేహీ అభిమాని అని అంటారు. ఒకవేళ దేహీ అభిమానిగా లేకుంటే తప్పకుండా అభిమానం ఉంది. అభిమానం గలవారు ఎప్పుడూ కూడా తమ అవమానాన్ని సహనం చేయలేరు అంటున్నారు బాబా. స్లోగన్: సదా పరమాత్మ ప్రేమలో మైమరచి ఉంటే దుఃఖాల ప్రపంచాన్ని కూడా మరచిపోతారు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. ఎవరైనా పెద్దవారి చేతిలో చేయి ఉన్నప్పుడు చిన్నవారి స్థితి ఏ చింత లేకుండా నిశ్చింతగా ఉంటుంది. ప్రతి కర్మలో బాప్దాదా నా తోడుగా ఉన్నారు. అంతేకాక ఈ అలౌకిక జీవితం అనే చెయ్యి వారి చేతిలో ఉంది, అనగా జీవితం వారికి సమర్పితమై ఉంది అనే నిశ్చయం అనేది ఉంటే అప్పుడు బాధ్యత వారిదిగా, అంటే తండ్రిదిగా అయిపోతుంది. అన్ని బరువులు తండ్రికి ఇచ్చేసి స్వయాన్ని తేలికగా చేసుకుంటే సదా నిశ్చింతగా ఉంటారు మరియు ప్రతి కార్యము కూడా యాక్యురేట్గా జరుగుతుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.